హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఈ క్లాస్లో మనం ముఖ్యంగా గ్రూప్ 2ని అదేవిధంగా ఏపీపీఎస్సి కానిస్టేబుల్ మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ చరిత్రను గురించి అయితే చెప్పుకోబోతున్నాం. మెయిన్గా గ్రూప్ 2 వాళ్ళకి ఎలా చదవాలి ఏంటి అనేది చాలామందికి ఒక అవగాహన లేకుండా పోయింది. ఆ అవగాహనని ఎక్కువగా నా వీడియోల ద్వారా అయితే మీకు అందించేలాగా చూస్తాను. అదేవిధంగా నేను ఎలా చెప్తాను ఏంటి అనేది నా గత వీడియోస్లో కనుక మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమైద్ది. మొన్న జరిగినటువంటి మెయిన్స్లో కానీ అంతకుముందు చాలా ఎగ్జామ్స్లో నేను చెప్పినటువంటి బిట్స్ చాలా అయితే వచ్చినాయి అనమాట. మీకు ఇక్కడ బిట్స్ను కాకుండా మెయిన్గా సబ్జెక్ట్ని అయితే చెప్పడం జరిగిద్ది. కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా అయితే వీటిని విని నోట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ నుంచి వీడియోస్కి అయితే పీడిఎఫ్ తయారు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆంధ్ర పూర్వ చరిత్ర అనేది క్లాస్ చెప్తాను, మీరు రాసుకుంటాను అంటే చక్కగా ఒక నోట్స్ పెట్టుకొని రాసుకోండి. లేదా నేను రాసుకోలేను అన్న వాళ్ళ గురించి దీనికి పీడిఎఫ్ కూడా తయారు చేశాను అనమాట. మరి ఆ పీడిఎఫ్కి కొంత కాస్ట్ కూడా పెట్టాను. ఏంటి ఎలా అనేది ఈ వీడియో చివరిలో అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి. ఓకే, చూడండి, మనకి గ్రూప్ 2లో నేను పూర్వ చరిత్ర, ఆంధ్ర పూర్వ చరిత్ర మీద గురించి కూడా బిట్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. చూడండి, అసలు చరిత్ర అంటే అర్థం ఏంటిది, మనకి దేనిని చరిత్ర అంటారు అంటే ఏదైనా కానీ నిర్దిష్టమైన, గుర్తుపెట్టుకోండి, నిర్దిష్టమైన ఆధారాలతో నిర్మితమైన దానిని చరిత్ర అంటారు. అంటే చరిత్ర అంటే ఖచ్చితంగా దానికి ఏముండాలి, నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలి. నిర్దిష్ట ఆధారాలు ఏ రూపంలో అయినా ఉండవచ్చు. మనకి శాసనాల రూపంలో అయినా, నాణ్యాల రూపంలో అయినా, లేదంటే సాహిత్య రూపంలో అయినా, లేదంటే తవ్వకాలలో ఏమైనా లభించినటువంటి శిలాజాల వల్ల ఎలా అయినా ఉండవచ్చు. అలా నిర్దిష్టమైన ఆధారాలు ఉంటేనే దాన్ని చరిత్ర అంటాం. ఒకవేళ ఆధారాలు లేకపోతే వాటిని మనం ఇతిహాసాలుగా పిలుచుకోవచ్చు, లేదా పురాణాలుగా పిలుచుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇతిహాసాలైనటువంటి రామాయణం, మహాభారతం లేదా పురాణాలు ఇవి రాశారు, ఉన్నాయి. కానీ ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో జరిగింది, ఇలాగే జరిగింది అన్న ఆధారం మాత్రం మనకి ఎక్కడా కూడా లేదనమాట. అదోనా అంటే మనకి ఆధారాలు ఉంటే దాని చరిత్ర అంటారు. నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలి, అది ఏ రూపంలో అయినా కానీ. ఆధారాలు లేకపోతే మనం దాన్ని ఊహించుకొని చెప్పినట్లు అయింది అనమాట. ఇలా జరిగి ఉండొచ్చు, అది చరిత్ర అవ్వదు, ఒక రకంగా ఇతిహాసం అయితే అయ్యిద్ది అనమాట. సరే, మనం ఇండియన్ హిస్టరీ జోలికి వెళ్ళకుండా ఆంధ్ర జోలు కనుక వచ్చినట్లయితే, ఆంధ్ర చరిత్ర కనుక తెలుసుకున్నట్లయితే, అసలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ యుగంలో మానవుడు ఉద్భవించాడు అని అడుగుతాడు. అదోనా, భారతదేశంలో మానవుడు మొట్టమొదటిసారిగా ఏ యుగంలో ఆవిర్భవించాడు అని చెప్పి చరిత్రకారుల అభిప్రాయం అంటే, చూడండి, ఆ యుగాన్ని ప్లీస్టోసీన్ అంటారు అనమాట. ప్లీస్టోసీన్ యుగం అంటారు. ప్లీస్టోసీన్ యుగం అంటారు. దీన్నే సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో అయితే హిమయుగం అనే పేరుతో కూడా పిలుస్తారు అనమాట. ఏంటిది, హిమయుగం. కానీ భారతదేశంలో మానవుడు ఏ యుగంలో జన్మించాడు అంటే ప్లీస్టోసీన్ యుగం అంటారు, లేదా హిమయుగం అనే పేరుతో అయితే పిలుస్తారు. అదేవిధంగా పురావస్తు పరిశోధనలు, గుర్తుపెట్టుకోండి, పురావస్తు పరిశోధనలు చేసిన మొట్టమొదటి దేశం ఏది అంటే ఫ్రాన్స్ అని చెప్తారు. మనకి చరిత్ర బయటపడాలి అంటే దాని అంతటిగా అది బయటపడదు. అదోనా, మనం ఏం చేయాలి, ఖచ్చితంగా పరిశోధనలు చేయాలి, తవ్వకాలు చేయాలి. అలా పరిశోధనలు తవ్వకాలు చేసినప్పుడు మాత్రమే మనకేం బయటపడతాయి, కొన్ని ఆధారాలు బయటపడతాయి, అప్పుడు చరిత్ర తెలిసిద్ది అనమాట. కాబట్టి పురావస్తు పరిశోధనలు చేసిన మొట్టమొదటి దేశం ఏది అంటే ఫ్రాన్స్ దేశం. ఏ సంవత్సరంలో పురావస్తు పరిశోధనలు చేసింది అంటే 1839వ సంవత్సరంలో చేసింది. ఏ నదీ పరివాహక ప్రాంతంలో చేసింది అంటే సోయ్ అంటారు అనమాట. చూడండి, సోయ్ నదీ పరివాహక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా పురావస్తు పరిశోధనలు జరిగాయి. మరి సోయ్ నది ఒడ్డున చరిత్రకారుడు అంటే ఒక వ్యక్తి ఈ పరిశోధన చేశాడనమాట. అతని పేరేంటి అంటే బుషేర్ అంటారు అనమాట. చూడండి, ఆ వ్యక్తి పేరు బుషేర్ అనే పేరుతో పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. చూడండి, పురావస్తు పరిశోధన చేసిన మొట్టమొదటి దేశం ఫ్రాన్స్. ఏ సంవత్సరం 1839. ఏ నది ఒడ్డున, సోయ్ నది పరివాహక ప్రాంతంలో. తవ్వకాలు నిర్వహించిన వ్యక్తి ఎవరు, బుషేర్ అంటారు. మనకి చరిత్ర ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి,
ఏ నాగరికత అయినా తీసుకోండి మీరు ప్రపంచంలో, ఖచ్చితంగా ప్రతి నాగరికత కూడా ఏదో ఒక నది ఒడ్డు పక్కన మాత్రమే ఏంటిది ఆవిర్భవిస్తుంది. ఎందుకు అంటే అడవిని వదిలేసి వచ్చినటువంటి మానవుడు ఎక్కడ నివసిద్దాం అనుకున్నాడు? నదీ పరివాహక ప్రాంతంలోనే నివసిస్తున్నాడు. కాబట్టి మనకి సింధు నాగరికత, మన దేశంలో మొదటి నాగరికత ఏంటిది? సింధు నాగరికత. మరి సింధు నాగరికత ఎందుకు వచ్చింది? సింధు నది, దాని ఉపనదులు చుట్టూ కూడా ఈ ప్రజలు నివసించారు కాబట్టి అది సింధు నాగరికత. మెసపటోమియా నాగరికత, మెసపటోమియా నాగరికత కూడా రెండు నదుల మధ్య జన్మించినటువంటి ప్రాంతం అనమాట, ప్రజలు అనమాట. యూప్రటీస్, టైగ్రిస్ అని చెప్పి రెండు నదులు ఉంటాయి. ఆ రెండు నదుల మధ్య కూడా ప్రజలు జీవించేవాళ్ళు అనమాట. అదేవిధంగా చైనా నాగరికత, అది కూడా ఒక నది పక్కనే అనమాట. కాబట్టి చరిత్రలో మీరు ఏది తీసుకున్నా కూడా ఏదో ఒక నది పక్కన మాత్రమే నాగరికత ఉంటుంది. అందుకని చూడండి, మనకి ఈయన తవ్వకాలు కూడా ఎక్కడ నిర్వహించాడు? సోయ్ అనే నదీ పరివాహక ప్రాంతంలో మాత్రమే నిర్వహించాడు. అదేవిధంగా చూడండి, పురావస్తు పరిశోధకులు చేసే తవ్వకాలను ఏమంటారు? అదవుతుందా? పురావస్తు పరిశోధకులు చేసే తవ్వకాలను ఏమంటారు అంటే ఉత్కాతనములు అంటారు. చూడండి, ఇంపార్టెంట్ బిట్ ఇది, ఉత్కాతనములు అంటారు అనమాట. ఉత్కాతనములు అనగా అర్థం ఏంటి అంటే పురావస్తు పరిశోధకులు చేసే తవ్వకాలు అని అర్థం ఉంది. మరి ఈ యొక్క ఉత్కాతనములు ఎన్ని రకాలు అంటే రెండు రకాలు. అంటే పరిశోధనలు చేసినప్పుడు, ఉత్కాతనములు చేసినప్పుడు రెండు రకాలవి దొరుకుతాయి అనమాట. అవి ఏవైనా కానీ. మరి ఏంటి ఆ రెండు రకాలు అంటే, ఒకటి శిలాజాలు అంటారు. ఏంటిది? శిలాజాలు. రెండోది మృన్మయ పాత్రలు అంటారు. చూడండి, ఇక్కడ రాస్తున్న మృన్మయ పాత్రలు అంటారు. ఉత్కాతనములు చేస్తే రెండు రకాలు దొరుకుతాయి అనమాట. ఏంటివి అవి? ఒకటి శిలాజాలు, రెండు మున్మయ ప్రాప్తలు. మరి శిలాజాలు అంటే అర్థం ఏంటి అంటే, చూడ మనకి తవ్వకాలు చేసినప్పుడు పుర్రెలు అనమాట. నా పుర్రెలు కానీ, లేదంటే ఎముకలు కానీ, లేదంటే అస్థి పంజరాలు కానీ, లేదంటే గోళ్ళు కానీ, లేదంటే వెంట్రుకలు కానీ, ఇలాంటివి ఏవి లభించినా కూడా అవి శిలాజాల కిందకు వస్తాయి. ప్లస్ మనము వీటిని అంటే ఒక పుర్రె కానీ, ఒక ఎముక కానీ లభిస్తే దాని మీద కార్బన్ డేటింగ్ అనే పరీక్షను ఉపయోగించి సుమారు అది ఏ సంవత్సర కాలానిదో మనం ఏం చేయొచ్చు? చెప్పవచ్చు అనమాట. కార్బన్ డేటింగ్ పద్ధతి అంటారు, C14 పద్ధతి అంటారు. తద్వారా ఏదైనా ఒక వస్తువు దొరికినట్లయితే అది ఏ సంవత్సరానికి సంబంధించిందో మనం చెప్పవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ శిలాజాలు అంటే పుర్రెలు, ఎముకలు, అదేవిధంగా అస్థిపంజరాలు, గోళ్ళు, వెంట్రుకలు ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. మరి మృన్మయ పాత్రలు అంటే మట్టి కుండలు. గుర్తుపెట్టుకోండి, మట్టి కుండలు లేదా మట్టి పాత్రలు. మట్టి కుండలు కానీ, మట్టి పాత్రలు కానీ వచ్చినట్లయితే, అంటే తవ్వకాలు లభించినట్లయితే వాటిని మృన్మయ ఆధారాలు లేదా మృన్మయ పాత్రలు అనే పేరుతో అయితే ఇస్తారు. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ దేశంలో తవ్వకాలు అని చెప్తున్నాం. మరి భారతదేశంలో చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ శాస్త్రవేత్త తొలి మానవుడు అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ శాస్త్రవేత్త ఈ తవ్వకాలు నిర్వహించాడు? ఇది ఇంపార్టెంట్ అనమాట. అదే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ శాస్త్రవేత్త తవ్వకాలు నిర్వహించాడు అంటే ఆయన పేరు ఇక్కడ రాస్తున్నాను చూడండి, మెడోస్ అంటారు అనమాట. మెడోస్ టేలర్ అనే పేరుతో పిలుస్తారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ శాస్త్రవేత్త పురావస్తు పరిశోధకాల కోసం తవ్వకాలు నిర్వహించాడు అంటే మెడోస్ టేలర్ అనమాట. ఏ సంవత్సరము అంటే 1842వ సంవత్సరంలో. మరి ఎక్కడ ఈ తవ్వకాలు నిర్వహించాడు అంటే చూడండి, కర్ణాటక రాష్ట్రం, ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలో, అదేవిధంగా రాయచూర్ జిల్లా అంటారు. చూడండి, కర్ణాటక రాష్ట్రం, అదేవిధంగా రాయచూర్ జిల్లా, అదేవిధంగా లింగు షుగర్ అంటారు అనమాట. ప్రాంతం పేరు అనమాట. చూడండి, లింగు షుగర్ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మెడోస్ టేలర్ అనే వ్యక్తి తవ్వకాలు నిర్వహించాడు. 1842లో కర్ణాటక రాష్ట్రంలో రాయచూర్ జిల్లాలో లింగ్ షుగర్ అనే ప్రాంతంలో. మరి ఈ తవ్వకాలలో ఆయనకి లభించినటువంటి ప్రధాన ఆధారం ఏంటి అని అడిగితే రాతి గొడ్డలి అని చెప్పాలి. ఏంటిది? రాతి గొడ్డలి. ఈ రాతి గొడ్డలి అనేది మనకి తవ్వకాలలో అయితే నిర్వహించింది. చూడండి, ఇప్పుడు ఈ రాతి గొడ్డలి ప్రకారం అది ఏ కాలానికి సంబంధించింది
అంటే మానవుడు ఏ యుగంలో దీన్ని ఉపయోగించాడు, ఇలాంటివి అన్ని విషయాలు కూడా బయట పెడతారు. అయితే చూడండి, ఈ మెడోస్ టేలర్ అనే వ్యక్తి తవ్వకాలు నిర్వహించాడు, కానీ ఇది అధికారికంగా అయితే కాదనమాట. అధికారికంగా అంటే ప్రభుత్వం యొక్క అనుమతితో అయితే కాదు. అందుకనే చరిత్రలో పెద్దగా కూడా దీన్ని ఎవరు చదువుకోరు అనమాట. మరి భారతదేశంలో ఈ పురావస్తు శాఖగా ఈ పురావస్తు వస్తువులను తవ్వడం కోసం ఒక సంస్థ ఏర్పడిందనమాట. దాన్నే ASI అంటారు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తారు. తెలుగులో అయితే భారత పురావస్తు శాఖ అంటారు అనమాట. మరి ASI అనేది ఏ సంవత్సరం ఏర్పడింది అంటే 1861వ సంవత్సరంలో ఏర్పడింది. మరి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత పురావస్తు శాఖను ఎవరు ఏర్పాటు చేశారు అంటే లార్డ్ కానింగ్ అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఏర్పాటు చేశాడు అంటే కలకత్తాలో ఏర్పాటు చేశాడు. చాలా ఇంపార్టెంట్. చూడండి, ASI అనేది ఏ సంవత్సరం ఏర్పడింది? 1861లో ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది? ఎక్కడ అంటే కలకత్తాలో ఏర్పడింది. దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే అప్పుడు ఉన్నటువంటి భారతదేశ వైస్రాయి లార్డ్ కానింగ్ అనమాట. ఆయన దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా భారత పురావస్తు శాఖ పితామహుడు, లేదా చూడండి అసలు ASIకి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్, చాలా ఇంపార్టెంట్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత పురావస్తు శాఖకు మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడిగితే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అంటారు అనమాట. చూడండి, అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనే పేరుతో అయితే పిలుస్తారు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అంటారు అనమాట. నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్నే ఏమని పిలుస్తారు అంటే భారత పురావస్తు శాఖ పితామహుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. భారత పురావస్తు శాఖ పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ను పిలుస్తారు. ఇది ఇండియా చరిత్రకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్. అలా కాకుండా మన దేశంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పరిశోధనల ప్రారంభానికి ఆద్యుడు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ అనేక ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్ అనమాట. చూడండి, ఆంధ్రదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో పరిశోధనల ప్రారంభానికి ఆద్యుడు ఎవరు అని అడిగితే ఆయన పేరు రాబర్ట్ బ్రూస్ ఫూట్ అంటారు అనమాట. చూడండి, రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే పేరుతో అయితే పిలుస్తారు. ఈయనేంటిది మన ఆంధ్రదేశంలో పురావస్తు శాఖని ప్రారంభించినటువంటి ఆ పరిశోధనలు ప్రారంభించినటువంటి వ్యక్తిగా అయితే మనం చెప్పుకోవచ్చు. లేదా ఆంధ్రదేశంలో పురావస్తు తవ్వకాలు నిర్వహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడుగుతాడు అనమాట. అదొక మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆంధ్రదేశంలో పురావస్తు తవ్వకాలు నిర్వహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే పేరుతో పిలుస్తారు. రాబర్ట్ బ్రూస్ ఫూట్. ఈయన తవ్వకాలు ఏ సంవత్సరం నిర్వహించాడు అంటే 1892వ సంవత్సరంలో నిర్వహించాడు. ఎక్కడ నిర్వహించాడు అంటే పల్లావరం అంటారు. ఇక్కడ రాస్తాను చూడండి, పల్లావరం అనే ప్లేస్లో అయితే వీటిని ఏం చేశాడు? తవ్వకాలు నిర్వహించాడు. అసలు ఎక్కడుంది పల్లావరం అంటే మద్రాసులో ఉందన్నమాట. ఏంటిది? మద్రాస్ ప్రాంతంలో పల్లావరం ఉంది. కాబట్టి ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా తవ్వకాలు నిర్వహించిన వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ బ్రూస్ ఫూట్ అంటారు అనమాట. ఏ సంవత్సరం అంటే 1892. ఎక్కడ అంటే పల్లావరం. పల్లావరం ఎక్కడుంది అంటే మద్రాసు సమీపంలో ఉంది. అదేంటి సార్ ఆంధ్రదేశంలో అంటున్నారు, మరి మద్రాసు అంటున్నారు? మద్రాసు అంటే తమిళనాడు కదా అనుకోవచ్చు మీరు. కానీ 1953 వరకు కూడా 1953 ముందు వరకు కూడా మన కోస్తా కానీ మన రాయలసీమ కానీ దేంట్లో భాగంగా ఉండేది అంటే తమిళనాడు భాగంలో ఉండేది అనమాట. అంటే ఒకప్పుడు మనం మద్రాసుతో కలిసి ఉండేవాళ్ళం అనమాట. 1953లో మన మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణని కూడా కలుపుకొని 1956లో ఆంధ్రప్రదేశ్గా మనం మార్చుకున్నాం. కాబట్టి మీకు దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి అంటే ఒకప్పుడు మద్రాసు అంటే మనం మద్రాసు అన్న ఆంధ్రదేశం అన్న ఒకటిగానే ఉండేదన్నమాట. మరి మద్రాసు సమీపంలో రాబర్ట్ బ్రూస్ ఫూట్ తవ్వకాలు నిర్వహిస్తే ఆయనకి ప్రధానంగా లభించినటువంటి ఆధారాలు ఏంటి అంటే రాతి పనిముట్లు అంటారు అనమాట. చూడండి, రాతి
పనిముట్లు. ఒకప్పుడు మనుషులు రాళ్లతో పనిముట్లు తయారు చేసుకునే వాళ్ళు అనమాట. లోహాలు తెలియని కాలంలో, అంటే రాగి కానీ, కంచు కానీ, ఇనుము కానీ ఇవన్నీ తెలియని కాలంలో ప్రజలు రాళ్లను ఉపయోగించి పనిముట్లు తయారు చేసుకున్నారు. దాన్ని మనం ఏమంటాం, రాతి పనిముట్లు అనే పేరుతో అయితే పిలుస్తాము. చూడండి, ఇవన్నీ కూడా నిర్వహించిన రాబర్ట్ బ్రూస్ ఫూట్ కాబట్టి ఈయన ఏమని పిలుస్తాము అంటే ఆంధ్రదేశంలో, గుర్తుపెట్టుకోండి, ఆంధ్రదేశంలో పురావస్తు చరిత్ర పితామహుడు అని పిలుస్తారనమాట. పురావస్తు చరిత్ర పితామహుడిగా మనం అయితే పిలుస్తాం. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆంధ్రదేశంలో పురావస్తు పితామహుడు ఎవరు అంటే రాబర్ట్ బ్రూస్ ఫూట్. భారతదేశంలో పురావస్తు చరిత్ర పితామహుడు ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే చూడండి, ఈ రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే వ్యక్తి ఇదే 1892లో ఇంకొక చోట కూడా తవ్వకాలు నిర్వహించాడు. ఎక్కడ అంటే కర్నూలు జిల్లా అనమాట. ఎక్కడ? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలో ఎక్కడ అంటే చూడండి, బిల్లా స్వర్గం అంటారు అనమాట. ఏంటిది? బిల్లా స్వర్గం అంటారు, లేదా దీన్నే బిల్లా గుహలు అంటారు అనమాట. ఏంటిది? గుహలు అంటారు, లేదా దీనినే బిల్లా సొరంగం అనే పేరుతో కూడా పిలుస్తారనమాట. కాబట్టి కర్నూలు జిల్లాలోని బిల్లా సొరంగం లేదా బిల్లా స్వర్గం, బిల్లా గుహలు అనే ప్రాంతంలో మనకి రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే వ్యక్తి తవ్వకాలు కూడా నిర్వహించాడు. అదేవిధంగా ఈ బిల్లా సొరంగం అనే ప్రాంతంలో ప్రధానంగా ఏమి లభించాయి అంటే అస్థి పంజరాలు. దేని యొక్క అస్థి పంజరాలు అంటే జంతు అస్థి పంజరాలు. గుర్తుపెట్టుకోండి, జంతు అస్థి పంజరాలు ఎక్కడ లభించాయి? బిల్లా సొరంగం. ఎక్కడ? కర్నూలు జిల్లా. ఏ సంవత్సరం? 1892. ఎవరు తవ్వకాలు నిర్వహించారు? రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే వ్యక్తి ఇక్కడ తవ్వకాలు అయితే నిర్వహించాడు. అదేవిధంగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే వ్యక్తి ఇంకా పెన్నా నది అనమాట. ఎక్కడ? పెన్నా నది. మనకి నెల్లూరు జిల్లాలోని పెన్నా నది లోయ తీరంలో కూడా పరిశోధనలు జరిపితే అక్కడ మొత్తం 28 స్ఫటిక అంటారు. చూడండి, 28 స్ఫటిక రాతి పరికరాలు అయితే లభించాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. పెన్నా నది పరివాహక ప్రాంతంలో 28 స్ఫటిక రాతి పరికరాలు లభించాయి. ఇక్కడ ఎవరు తవ్వకాలు నిర్వహించారు అంటే రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే వ్యక్తి తవ్వకాలు నిర్వహించాడు. అదేవిధంగా గుంటూరు జిల్లా. చూడండి, గుంటూరు జిల్లా అమరావతి దగ్గర వడ్డేమాను అంటారు అన్నమాట. ఏంటిది? వడ్డేమాను అనే ప్రాంతంలో కూడా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే వ్యక్తి తవ్వకాలు నిర్వహించాడు. గుంటూరు జిల్లాలోని వడ్డేమాను అనే ప్రాంతంలో రాతి గొడ్డలిని కనుక్కోవడం అయితే జరిగింది. చూడండి, రాతి గొడ్డలి బయటపడింది అనమాట. ఎక్కడ? వడ్డేమాను, గుంటూరు జిల్లా అంటారు. అదేవిధంగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే వ్యక్తి ఇంకా మనకి నాగార్జున కొండ అంటారు. ఎక్కడ? నాగార్జున కొండ. ప్రముఖ బౌద్ధ క్షేత్రాలలో ఒకటిగా మనం నాగార్జున కొండను చెప్పుకుంటాం. అక్కడ కూడా పరిశోధన నిర్వహించాడు. అదేవిధంగా ఏలేశ్వరం అంటారు. ఏంటిది? ఏలేశ్వరం. ఈ ఏలేశ్వరం ప్రాంతంలో కూడా ప్రధానంగా ఈయన ఏం చేశాడు? పరిశోధనలు అయితే చేశాడు. చూడండి, ఏలేశ్వరం, నాగార్జున కొండ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఇక్కడ తవ్వకాలు నిర్వహిస్తున్నప్పుడు కొన్ని సమాధులు లభించాయి. ఆ సమాధులలో చూడండి అస్థి పంజరాలు లభించాయి. ఆ అస్థి పంజరాలలో ఒకటి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి అస్థి పంజరం, ఇంకొకటి మగవాళ్ళకి సంబంధించిన అస్థి పంజరం అనమాట. అంటే ఆడవాళ్ళని మగవాళ్ళని కలిపి ఒకే అస్థి పంజరం ఏంటిది మనకి ఇక్కడ సమాధుల్లో లభించింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే చరిత్రలో సతీ సహగమనం అనేది బహుశా ఒకప్పుడు ఏమై ఉంటుంది? అమలులో ఉండేది. మనకి సతీ సహగమనం అంటే ఏంటిది? భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా ఆ చితిలో ఏం చేస్తారు? పెట్టేస్తారు. దాన్నే సతీ సహగమనం. సో ఇక్కడ మగవారిది ఆడవారిది ఇద్దరి అస్థి పంజరాలు లభించాయి కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? బహుశా అప్పట్లో సతీ సహగమనం అనేది అమలులో ఉంది అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నాగార్జున కొండ, ఏలేశ్వరం ప్రాంతాలలో సతీ సహగమన ఆనవాళ్ళు ఉన్నట్లయితే మనకి చరిత్రకారులు గుర్తించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదేవిధంగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే వ్యక్తి తర్వాత కమియోడ్. చూడండి, ఒక వ్యక్తి పేరు అన్నమాట. ఇది కూడా
కమియోడ్ అంటారు. ఈ కమియోడ్ రాబర్ట్ బ్రూస్ఫుట్ ఇద్దరూ కలిసి ఏం చేశారు? పరిశోధనలు చేశారు. ఫస్ట్ రాబర్ట్ బ్రూస్ఫుట్ ఒక్కడే చేశాడు, తర్వాత కమియోడ్తో కలిసి ఏం చేశాడు? అనేక పరిశోధనలు మన ఆంధ్రదేశం మొత్తంలో కూడా అయితే చేయడం జరిగింది. దాని తర్వాత రాబర్ట్ బ్రూస్ఫుట్ అనే వ్యక్తి వెళ్ళిపోయిన తరువాత ఈ కమియోడు ఇంకొక వ్యక్తితో కలిశాడు అనమాట. ఎవరితో అంటే బర్కిట్ అంటారు. చూడండి, ఫస్ట్ రాబర్ట్ బ్రూస్ఫుట్ కమియోడు కలిసి పరిశోధనలు చేశారు. తర్వాత కమియోడు బర్కిట్ అనే ఇద్దరూ కలిసి అనేక పరిశోధనలు జరిపారు అనమాట. ఆ పరిశోధనలలో చాలా వస్తువులు బయట అయితే పడినాయి అనమాట. ఆ బయటపడినటువంటి వస్తువులన్నింటినీ కూడా అదోనా 4 భాగాలుగా విభజించారు వీళ్ళు. అదోనా అనేక వస్తువులు బయటపడినాయి, వాటన్నింటినీ కూడా ఎన్ని భాగాలుగా విభజించారు అంటే 4 భాగాలుగా విభజించారు అనమాట. ఆ 4 భాగాలకు కూడా వీళ్ళు ఏమని పేరు పెట్టారు అంటే సిరీస్ అని పేరు పెట్టారు అనమాట. ఏంటిది? సిరీస్ అనమాట. మనకి ఈ సిరీస్ అనే మాట చాలా ఈ క్రికెట్ వాటిలో వన్డే సిరీస్, T20 సిరీస్ అంటాం కదా, ఇలా సిరీస్ అనే మాటను పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా ఇంకొంతకాలానికి మన ఆంధ్రదేశంలోనే ఫ్రాంకీ అంటారు అనమాట. ఆయన పేరు చూడండి, ఫ్రాంకీ పి మాన్లే అంటారు. ఫ్రాంకీ పి మాన్లే అనే వ్యక్తి కూడా మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా పెన్నా నది పరివాహక ప్రాంతంలో పరిశోధనలు చేయడం అయితే జరిగింది. అదో ఫస్ట్ ఎవరు వచ్చారు? రాబర్ట్ బ్రూస్ఫుట్, తర్వాత కమియోడు రాబర్ట్ బ్రూస్ఫుట్, తర్వాత కమియోడు బర్కిట్, దాని తర్వాత ఎవరు? ఫ్రాంకీ పి మాన్లే అనే వ్యక్తి అయితే పరిశోధనలు చేశాడు అనమాట. అదోనా ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. అదేవిధంగా దాని తర్వాత చూడండి, మనకి ఆర్ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. ఎవరు? ఆర్ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక ఆయన ఉంటాడు అనమాట. ఈ ఆర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కూడా నాగార్జున కొండల్లో, ఎక్కడ? నాగార్జున కొండల్లో పరిశోధనలు చేయడం అయితే జరిగింది. ఆర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నాగార్జున కొండల్లో పరిశోధనలు చేశాడు అనమాట. ఇవన్నీ కూడా స్వాతంత్రం రాకముందు జరిగినటువంటి పరిశోధనలుగా చెప్తారనమాట. మరి స్వాతంత్రం వచ్చిన తరువాత, మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా అనేక పరిశోధనలు జరిగాయి. అంటే ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి పరిశోధనలు ముఖ్యమైనవి చూసుకున్నట్లయితే ఒకటి ఆర్ సుబ్రహ్మణ్యం అంటారు అనమాట. చూడండి, ఆర్ సుబ్రహ్మణ్యం. ఎప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పరిశోధనలన్నీ కూడా ఎప్పుడు? స్వతంత్రం వచ్చి మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడినప్పుడు, మన తెలుగు వాళ్ళందరూ కూడా ఏర్పడినప్పుడు జరిగిన పరిశోధన. ఆర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 1955లో పరిశోధనలు చేశాడు. ఎక్కడ చేశాడు అంటే నాగార్జున కొండ ప్రాంతంలో చేశాడు. ఎక్కడ? నాగార్జున కొండ ప్రాంతంలో పరిశోధనలు అయితే చేశాడు. దాని తర్వాత ఐజాక్ అంటారు అనమాట. చూడండి, ఆ వ్యక్తి పేరు ఐజాక్ అనమాట. ఈ ఐజాక్ అనే వ్యక్తి 1960లో పరిశోధనలు చేశాడు. ఎక్కడ చేశాడు అంటే గుండ్లకమ్మ అనే నది ఒడ్డున అనమాట. అదొన్న గుండ్లకమ్మ అనే నదీ పరివాహక ప్రాంతంలో అయితే ఏంటి దీని పరిశోధనలు చేశారు. ఏ సంవత్సరం? 1900. అసలు గుండ్లకమ్మ నది అంటే మనం ఇది ఏ జిల్లా కింద చెప్పుకోవచ్చు అంటే ప్రకాశం జిల్లా. ఏ జిల్లా? ప్రకాశం జిల్లా. దాని తర్వాత కృష్ణమూర్తి అంటారు. చూడండి, ఆయన పేరు కృష్ణమూర్తి అంటారు అనమాట. ఈ కృష్ణమూర్తి అనే వ్యక్తి ఎప్పుడు పరిశోధనలు చేశాడు అంటే 1966లో పరిశోధనలు చేశాడు. ఎక్కడ చేశాడు అంటే రాళ్లవాగు అనే ప్రాంతంలో అనమాట. ఎక్కడ? రాళ్లవాగు. మరి రాళ్లవాగు అనేది ఎక్కడుంది అంటే చిత్తూరు జిల్లా. ఎక్కడ? చిత్తూరు జిల్లాలోని రాళ్లవాగు అనే ప్రదేశంలో ఎవరు పరిశోధనలు చేశారు అంటే కృష్ణమూర్తి పరిశోధనలు అయితే చేశాడు. అదేవిధంగా తిమ్మారెడ్డి అంటారు. చూడండి, ఆయన పేరు తిమ్మారెడ్డి అంటారు. 1968లో పరిశోధనలు చేశారు. ఎక్కడ అంటే సగిలేరు లోయ అంటారు. చూడండి, సగిలేరు లోయ అంటారు అనమాట. మరి సగిలేరు లోయ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకంటే కడప జిల్లాలో కనిపిస్తుంది అనమాట. ఎక్కడ? కడప జిల్లాలో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత సుదర్శన్ అంటారు. ఎవరు? సుదర్శన్ అనమాట. ఈ సుదర్శన్ అనే వ్యక్తి 1976లో చేశాడు అనమాట. పెన్నా నది లోయలో చేశాడు. ఎక్కడ? పెన్నా నది లోయ. మరి పెన్నా నది లోయ అంటే మనకి అది ఏ జిల్లా కిందకు వస్తుంది అంటే నెల్లూరు జిల్లా అనమాట. అక్కడ నెల్లూరు జిల్లా కిందకైతే వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, విఎంఎం రావ్ అనే వ్యక్తి అనమాట. విఎంఎం రావ్ అనే వ్యక్తి 1979లో పరిశోధనలు చేశాడు. ఎక్కడ చేశాడు అంటే పాలేరు, ప్రకాశం జిల్లా. గుర్తుపెట్టుకోండి, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పాలేరు ప్రాంతంలో విఎంఎం రావ్ అనే వ్యక్తి పరిశోధనలు చేశాడు. దాని తర్వాత జాకబ్ జయరాజ్ అంటారు. చూడండి, ఆయన పేరు జాకబ్ జయరాజ్ అంటారు. ఈ జాకబ్ జయరాజ్ అనే వ్యక్తి 1985లో పరిశోధన
పరిశోధనలు చేశాడు. ఎక్కడ చేశాడు అంటే తిరుపతిలో చేశాడు. ఎక్కడ? తిరుపతిలో చేశాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా చూడండి, వీళ్ళందరూ కూడా ఎప్పుడు పరిశోధనలు చేశారు అంటే మనకి స్వతంత్రం వచ్చిన తరువాత, లేదా ఆంధ్ర రాష్ట్రంలో అయితే వీళ్ళు చేశారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో పరిశోధనలు చేసినప్పుడు అత్యధిక ఆధారాలు మనకి ఎక్కడ లభించాయి? అదొక చాలా చోట్ల పరిశోధనలు చేశారు, కానీ అత్యధిక ఆధారాలు మాత్రం 2 చోట్ల లభించాయి. ఎక్కడ అంటే 1 నాగార్జున కొండ, 2 ఏలేశ్వరం అంటారు. ఎక్కడ? ఏలేశ్వరం. కాబట్టి నాగార్జున కొండ, ఏలేశ్వరం ప్రాంతాలలో మనకి అధికంగా అయితే లభించాయి. కాబట్టి స్వతంత్రం వచ్చిన వరకు కూడా మీరు ఈ పాయింట్స్ ముఖ్యంగా గ్రూప్ 2కి చదువుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందే. అదేవిధంగా ఆంధ్రదేశ చూడండి, మానవుడు కనిపించినటువంటి మొట్టమొదటి ప్రాంతంగా లేదా ఖండంగా దేని చెప్తారు అంటే మీ అందరికీ తెలిసిందే ఆఫ్రికా ఖండం అంటారు. ఏంటిది? ఆఫ్రికా ఖండం. మానవుడు కనిపించిన మొదటి ప్రాంతం ఏంటి అని చెప్తాం మనం? ఆఫ్రికా ఖండం అని అయితే చెప్తాం అనమాట. ఆఫ్రికాలో నివసించిన మానవుడిని ఒకప్పుడు ఏమని పిలిచేవాళ్ళు అంటే ఆదిమ మానవుడు అని పిలిచేవాళ్ళు. ఏంటిది? ఆదిమ మానవుడు. అంటే మనిషి ఎప్పుడైతే కనిపించాడో, మనిషి ఎక్కడైతే పుట్టాడో అప్పుడు నివసించినప్పుడు ఉన్న మానవుడిని ఆదిమ మానవుడు అంటాడు. ఆ ఆదిమ మానవుడి దగ్గర నుంచి ప్రస్తుతం మానవుడు అనేక దశలలో అభివృద్ధి చెందాడు. అందుకే ప్రస్తుతం ఉన్నటువంటి మానవుడిని ఆధునిక మానవుడు అంటారు, లేదా నవీన మానవుడు అని పిలుస్తారు. అదోనా, పుట్టినప్పుడు ఒకప్పుడు మానవుడినేమో ఆదిమ మానవుడు అని, ప్రస్తుత మానవుడు అయితేనేమో ఆధునిక మానవుడు అని, నవీన మానవుడు అని చెప్పి అయితే పిలుస్తారు. అదేవిధంగా చూడండి, చరిత్రకారులు చరిత్రని ముఖ్యంగా 2 రకాలుగా విభజించారు. చూడండి, చరిత్రకారులు ముఖ్యంగా ఎన్ని రకాలు? 2 రకాలు. కొన్ని బుక్స్లో మీకు 3 రకాలను కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఎన్ని రకాలు అని అడగడు, అదవుతుందా? సో 2 అంటారు, కొన్ని బుక్స్లో అయితే 3 అని కూడా ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, మొత్తం ఎన్ని రకాలు? 2 రకాలు. దాంట్లో ఒకటి చారిత్రక పూర్వయుగం అంటారు అనమాట. చారిత్రక పూర్వయుగం అనే పేరుతో పిలుస్తారు. రెండోది వచ్చేటప్పటికి చారిత్రక యుగం అంటారు. చారిత్రక పూర్వయుగం, అదేవిధంగా చారిత్రక యుగం అంటారు. మరి చారిత్రక పూర్వయుగం అంటే అర్థం ఏంటి అంటే లిపి, గుర్తుపెట్టుకోండి, లిపి వాడుకలో లేని కాలాన్ని, అదోనా, లిపి అనేది వాడుకలో లేని కాలాన్ని చారిత్రక పూర్వయుగం అంటారు అనమాట. చూడండి, మనకి లిపి అంటే వాళ్ళకి ఒక భాష ఉండాలి, ఆ భాషలో ఏమై ఉండాలి? వాళ్ళు మాట్లాడాలి, రాయాలి, దానికి కొంత చరిత్ర ఉండాలన్నమాట. అప్పుడే మనం వాళ్ళు రాసిందేంటో, చదివిందేంటో, అదేవిధంగా మనం అర్థం చేసుకోగలం మాట్లాడిందేంటో. లేదంటే మరి అడవిలో పుట్టినటువంటి మనిషికి మాట్లాడడం కానీ ఎన్ని తెలియదు అంటే వాడికి ఏం తెలియదు? లిపి తెలియదు అనమాట. లిపి వాడుకలో లేని కాలాన్ని ఏమంటారు అంటే చారిత్రక పూర్వయుగం అంటారు. మరి ఎప్పుడైతే లిపి అమలులోకి వచ్చిందో, గుర్తుపెట్టుకోండి, లిపి అమలులోకి వచ్చిందో ఆ కాలాన్ని ఏమంటారు అంటే చారిత్రక యుగం అనే పేరుతో అయితే పిలుస్తారు. అదవునా? కాబట్టి చారిత్రక పూర్వయుగం అంటే లిపి వాడుకలో లేని కాలం, చారిత్రక యుగం అంటే లిపి వాడుకలో వచ్చిన కాలం. కాబట్టి ప్రముఖంగా చరిత్ర ఎన్ని రకాలు? 2 రకాలు. అయితే కొన్ని బుక్స్లో మనకి ఇక్కడ సంధి కాల యుగం అని కూడా ఉంటుంది అనమాట. సంధి కాల యుగం అనేది కూడా ఉంటుంది అనమాట. సంధి కాల యుగం అంటే అర్థం ఏంటి అంటే లిపి వాడుక లేని కాలానికి, లిపి వాడుకలో ఉన్న కాలానికి మధ్య ఉన్న కాలాన్ని ఏమంటారు అంటే సంధి కాల యుగం అనే పేరుతో అయితే పిలుస్తారు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అదేవిధంగా చూడండి, ఇంకొక పాయింట్ అనమాట ఏంటి అంటే పనిముట్లు అనమాట. అదొక పనిముట్లు ఆధారంగా చేసుకొని ఈ చారిత్రక పూర్వయుగాన్ని మొత్తం 3 రకాలుగా విభజించారు. చాలా ఇంపార్టెంట్ అనమాట. చారిత్రక పూర్వయుగం అనమాట, పనిముట్లు ఆధారంగా చేసుకొని చారిత్రక పూర్వయుగాన్ని ఎన్ని రకాలుగా విభజించారు? మొత్తం 3 అంటారు. కొన్ని బుక్స్లో 4 అని కూడా ఉందన్నమాట. అదవుతుందా? మనకి ఎన్ని రకాలని ఎక్కడ అడగడు, దాంట్లో ఉన్న విషయాలు అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నిప్పుని ఏ యుగంలో కనుగొన్నాడు, బాణాన్ని ఏ యుగంలో కనుగొన్నాడు, అదేవిధంగా చక్రాన్ని ఏ యుగంలో కనుగొన్నాడు, అదవుతుందా, ఈ స్థిర నివాసాలను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇలా బిట్స్ పడతాయి, కానీ అవి ఎన్ని రకాలని ఎక్కడా కూడా అడగలేదు. మరి ఏంటి ఆ 4 రకాలు అంటే 1 ప్రాచీన శిలాయుగం అంటారు, 2 మధ్య శిలాయుగం అంటారు, 3 నవీన శిలాయుగం అంటారు, 4 లోహయుగం అంటారు. అదవుతుందా? లోహయుగం అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 1 వచ్చేటప్పటికి ప్రాచీన శిలాయుగం, 2 మధ్య శిలాయుగం, 3 నవీన శిలాయుగం, 4వది వచ్చేటప్పటికి లోహయుగం అనే పేరుతో అయితే పిలుస్తారనమాట. అదవుతుందా? కాబట్టి 7 వరకు అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే చాలా వీడియో అయితే ఎక్కువ టైం పట్టేసింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూగా పార్ట్ 2 అయితే చేస్తాం. ఓకే, మీరు అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చినట్లయితే నాకేంటిది ఇంకా వీడియోస్ చేయాలనిపించింది.
కానీ మీరు చేయాల్సిందల్లా ఏమి లేదు, జస్ట్ ఒక లైక్ అయితే కొట్టండి, చూసిన వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఇంకా కింద కామెంట్ పెడితే కనుక నేను నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. లాస్ట్ పాయింట్, దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనమాట. ఏంటిది? పీడిఎఫ్ అనమాట. చూడండి, దీనికి సంబంధించి ఈ చాప్టరు మొత్తం ఒక 8 పేజీలు నా దగ్గర పీడిఎఫ్ అయితే ఉంది. నేను అది మొత్తం కూడా సొంతగా నేను టైప్ చేసుకొని అది రెడీ అయితే చేసుకున్నాను అనమాట. గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం కోసం నేను సొంతగా ఒక మెటీరియల్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. కాబట్టి అదే పీడిఎఫ్ని మీ అందరికీ కూడా అయితే నేను ఇద్దాం అనుకుంటున్నా. అయితే దీన్ని ఫ్రీగా అయినా ఇవ్వచ్చు, కానీ ఫ్రీగా అయితే నేను ఇవ్వట్లేదు. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఒకటి ఫ్రీగా వస్తే దాని విలువ అనేది మనకి ఎక్కడా కూడా తెలియదు. అదవుతుందా? కాబట్టి ఫ్రీగా ఇచ్చాం, మీకు పంపుతాను, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, పక్కన పడేస్తారు, ఉపయోగం ఉండదు అనమాట. కాబట్టి ఎవడైతే చదువుకునేవాడు ఉంటాడో వాడికి మాత్రమే ఇది ఉపయోగపడాలి. అంటే వాడు ఎంతో కొంత దానికి పే అయితే చెయ్యాలన్నమాట. ప్లస్ ప్రస్తుతం నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు ఇది మరి ఎంతో వీడియోలు ఆపేసా వద్దు అనుకోని, మళ్ళీ ఇప్పుడు వీడియోలు చేస్తున్నా. కాబట్టి నాకు కూడా ఎంతో కొంత ఆర్థికంగా నిలబడాలి. కాబట్టి నేను దీన్ని కొంత మనీకి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఓకే సార్, మనీ అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నేను కూడా మీ అందరిలాగే ఒక సామాన్యుడిని, ప్లస్ ఎంతో కాలం ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యి జాబ్ రాలేనటువంటి వ్యక్తిని అనమాట. సో మీరందరికీ కూడా చాలా తక్కువ రేట్లోనే ఇద్దాం అనుకుంటున్నాను. అందుకని చాలా చిన్న అమౌంట్లు అయితే పెడతాను, పెద్ద అమౌంట్లు అయితే పెడతాను. మీకు ఇప్పుడు ఆంధ్ర పూర్వ చరిత్ర అనేది మొత్తం 7 పేజీలో 8 పేజీలో నేను టైప్ చేసి పీడిఎఫ్ పెట్టుకున్నాను. మీకు గనక ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలనుకుంటే మీరు 10 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. అదవుతుందా? కేవలం 10 రూపాయలు అనమాట. చూడండి, ఈ రోజుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టిన వాడు అంటూ కూడా ఏం లేదు. 10 రూపాయలకి మనకి ఎక్కడా కూడా ఏమి బయట రావట్లేదు అనమాట. చూడండి, కనీసం పానీపూరి ఒక ప్లేట్ తిందామన్నా కూడా 10 రూపాయలు కాదనమాట, ఎక్కువ అయిపోయింది. సో చాలా తక్కువ అమౌంట్ అయితే పెట్టాను మీకోసం, కేవలం 10 రూపాయలు కనుక. మరి ఆ 10 రూపాయలు ఎలా పంపించాలి అంటే చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కానీ నేను కానీ నెంబర్ ఇస్తున్నాను, 995314455 అనమాట. చూడండి, మళ్ళీ చెప్తున్నా 995314455. ఇది నా నెంబర్ అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. ఆ 10 రూపీస్ని చేసి ఆ పంపించినటువంటి ఆ 10 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. దీనికి వాట్సాప్ కూడా ఉంది, గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది అనమాట. కాబట్టి మీరు 10 రూపీస్ పంపించి దీనికి కనుక ఫోన్పే కనుక లేదా గూగుల్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే నేను చూసిన వెంటనే మీకు ఆ పీడిఎఫ్ని అయితే పంపించేస్తాను. అదవుతుందా? కాబట్టి పీడిఎఫ్ చాలా ఉపయోగపడుద్ది. మీరు ఒకసారి కనుక ఆ పీడిఎఫ్ చూసినట్లయితే చాలా యూజ్ అయినటువంటి మ్యాటర్ ఉంది. ఇంకా ఇక్కడ నేను చెప్పిన వాటిలో ఏదైనా పాయింట్లు మిస్ అయినా కూడా ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా నేను పీడిఎఫ్లో అయితే కవర్ చేస్తాను. ఓకే, మీకైతే ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఒకటి చూసుకొని చూడండి. ఎందుకంటే ఎవరైతే అంతకుముందు నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకైతే తెలుసు అనమాట ఇదంతా కూడా. ఎందుకంటే నేను ఎలా చెప్తాను, నేను ఎలా మెటీరియల్ ఇస్తాను, ఎలా పీడిఎఫ్లు ఇస్తానో మీ అందరికీ తెలుసు. బహుశా కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. అందుకనే ఈ ఒక్క పీడిఎఫ్ మీరు తీసుకొని చూడండి, మీకు ఖచ్చితంగా అది ఉపయోగపడితే నెక్స్ట్ నుంచి మీ పీడిఎఫ్లు మీరు మళ్ళీ తీసుకుందాం. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర పూర్వ చరిత్ర పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక 10 రూపాయలు అయితే ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే చేయండి. అదే స్క్రీన్ షాట్ చేసి మళ్ళీ ఈ నెంబర్కే వాట్సాప్ చేయండి. నేను చూసిన వెంటనే మీ అందరికీ ఆ పీడిఎఫ్లు అయితే ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాచీన శిలాయుగం, నవీన శిలాయుగం వీటి గురించి అయితే ఇంకొక వీడియోలో చేస్తాం. మొత్తం 3 వీడియోలు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.